బబుల్ గమ్ కథ పెద్దగా లేకపోయినా మంచి కాన్సెప్ట్ అండ్ యాక్టర్స్ అదిరిపోయే పర్ఫార్మెన్సెస్ తో యూత్ ని బాగానే ఎంగేజ్ చేస్తుంది ఈ మూవీ. బబుల్ గమ్ అనే పేరు ఎందుకు పెట్టారో గానీ సినిమా కూడా కొంచెం అలాగే ఉంది. మొదట్లో స్వీట్ గా ఉంది, తర్వాత కొంచెం చప్పచప్పగా సాగుతూ ఉంది, లాస్ట్ లో ఇది మన సీట్ కి ఎందుకు అంటుకుంది అని ఎలా ఉంది. ఐ మీన్ ఫస్ట్ హాఫ్ బాగుంది, మధ్యలో ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ఉంది, ఇంటర్వెల్ కు బాగానే కనెక్ట్ చేశాడు కూడా. ఇక సెకండ్ హాఫ్ అదిరిపోద్ది అనుకునే లోపు కథ సాగుతూ కనిపించింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పెరిగిన మిడిల్ క్లాస్ కుర్రాడి లుక్స్ అండ్ యాక్సెంట్ తో రోషన్ ఎర్రగా తీసేశాడు. ఫస్ట్ సినిమాలో అస్సలు అనిపించలేదు. హీరోయిన్ మానస చౌదరి చాలా క్యూట్ గా ఉంటూనే మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. హర్ష చెముడు కామెడీ ట్రాక్ పెద్దగా లేకపోయినా రెగ్యులర్ గా వాడే బాల్ డైలాగ్ మాత్రం బాగానే వర్కౌట్ అయింది. మిగిలిన వాళ్ళు కూడా ఓకే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అన్ని కూడా ఓకే. యూత్ ను బాగా ఎంగేజ్ చేసే సినిమాలు తీయడం డైరెక్టర్ రవికాంత్ కు పెద్ద కొత్త ఏం కాదు. అలానే బబుల్ గమ్ లో కూడా కేరింతలు కొట్టే డైలాగ్స్ అండ్ సీన్స్ ఉంటాయి. మేబీ టైటిల్ లాగానే ప్రేమ కథలు కూడా అలా సాగుతూ ఉంటాయి అని చెప్పడానికి అలా తీసారో ఏమో మరి.